ఇరిగేషన్ కాలువలను సైతం ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్న అక్రమ లేఅవుట్ల యాజమాన్యం నిబంధనలను గాలి కుదిరి ఏకంగా కాలువలను రహదారులను ఆక్రమిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడ వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించకపోతే నెల్లూరుకు ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తు చేశారు. నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం నుంచి గుడిపల్లిపాడు వరకు అనేక అక్రమాలు జరిగి ఉన్నాయని, ఇటువంటి వాటిపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం నుంచి గుడిపల్లిపాడు వరకు జాఫర్ సాహెబ్ కెనాల్ పారుదల కాలువను సైతం ఆక్రమించి అక్రమ లేఅవుట్ల యాజమాన్యం సొమ్ము చేసుకుంటున్నారనేందుకు అందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనం. పంట పొలంలో ఉన్నటువంటి చిన్నపాటి పారుదల కాలువను సైతం గంప కింద కోడిపెట్ట మాదిరిగా కప్పెట్టేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా పొరుగింటి కోడిని ఆరగించినట్లు ప్రభుత్వ స్థలాలను అక్రమ మార్గంలో ఏర్పాటవుతున్న లేఅవుట్ల యాజమాన్యం ఆరగిస్తున్నారు. ఏది ఏమైనా అల్లీపురం మార్గంలోని కాలువలను దౌర్జన్యంగా ఆక్రమించి లేఅవుట్ల యాజమాన్యం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే అందుకు నిదర్శనం. నెల్లూరులో భారీ వర్షాలు పడితే కాలువలకు రోడ్లకు అక్రమాల వలన వరద ముంపు పొంచి ఉంటుందని పలువురు రైతు సంఘం నాయకులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇటువంటి అక్రమదారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇరిగేషన్ కాలువలు గట్లు అన్ని కూడా పూర్తి చేసి లేఅవుట్లు తయారు చేస్తా ఉన్నారు. నగరాల్లో అయితే మేజర్ పంచాయతీలు అయితే ఏదైతే ఈ ఇరిగేషన్ కాలువల్ని గట్లని పూడ్చి మీరు లేఅవుట్లు వేస్తున్నారో, వాటికి పర్మిషన్స్ ఇస్తున్నారో, వారందరి అధికారులని నుడా కానీ పంచాయతీ కానీ ఎంఆర్ఓలు కానీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడ పరిస్థితి అందరికీ తెలిసిందే. కాలువలు డ్రైనేజీలన్నీ మూసుకొని పోయి పొంగిపోయింది డ్రైనేజ్ బుడమేరు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కాలువలన్నింటినీ పూర్తి చేసి ఆ కాలువల గట్టుల్ని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా వాళ్ళ లేఅవుట్లో రోడ్లు లేదా ప్లాట్లుగా విభజించి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో అల్లీపురం, పెద్ద చెరుకూరు, కడపర్తిపాడు ఏరియాలో అంతా కూడా కాలువలు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు, జిల్లా మంత్రులు, జిల్లా శాసనసభ్యులు ఇవన్నీ మీరు గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి ఎట్టున్న కాలంలో అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.